100 తప్పులు చేసే వరకు ఆగటానికి నేనేం శ్రీకృష్ణ పరమాత్మను కాను. ఏదో ఫ్రెండ్ కొడుకు కదా పోనీలే అని ఇప్పటి వరకు ఓపిక పట్టాను. అసలు వ్యాపారానికి కావాల్సింది స్నేహాలు బంధుత్వాలు కాదు. ఏ కంపెనీ చైర్మన్ కైనా కావాల్సిన అర్హత చదువు సమర్థత. కరెక్ట్ శ్రీహరి గారు. ఈ ముక్క శ్రీనివాసరావుకు నేను ఏనాడో చెప్పాను. కొడుకు ప్రేమించిన పిల్లను కావాలంటే కోడలు చేసుకో, కంపెనీకి ఎండీలు చేయొద్దని బ్రతిమేలాను. నా మాట వినలేదు. కొడుకు కోడలు ఆ శ్రీనివాసరావు కలిసి ఈ కంపెనీని సర్వనాశనం చేశారు. ఇది అన్యాయం అని గొంతె తెరిచినందుకే నన్ను ఈ ధర్మరాజు గారిని దొంగలని ముద్ర వేసి ఆఫీస్ నుండి మెడపట్టి బయటకు నెట్టారు. అసలు ఆ శ్రీనివాసరావు పెద్ద దొంగండి. 10 సంవత్సరాల కిందట జర్మనీ నుంచి మిషనరీ దిగుమతి చేసుకుంటానని కంపెనీని నమ్మించి 3 కోట్లు మింగేశాడు. ఆ తర్వాత రిపేర్ల పేరిట సంవత్సరానికి 10 లక్షల చొప్పున కాజేశాడు. ఇవన్నీ తెలిసి శ్రీనివాసరావు గారు బ్రతికుడిగా ఈ విషయం ఎందుకు చెప్పలేదు? ఏం చెప్పమంటారండి, ఇద్దరం ఒక ఊరు వాళ్ళం. చెబితే శ్రీనివాసరావు మీద పోలీస్ కేసు అవుతుంది, అతన్ని జైల్లో పెడతారు. అసలే తల్లి లేని రాజా తండ్రి కూడా జైలు పాలైతే అనాథవుతాడు, రోడ్ల మీద అడుక్కు తింటారని అప్పట్లో జాలిపడ్డాం. ఆ జాలే మా కొంప ముచ్చిందండి. అపరచానికుల మన ధర్మరాజు గారు తన తెలివితేటలతో ఈ కంపెనీని నిలబెట్టారు. ఫలితం ఏంటి? స్వామి ద్రోహులని మన మీద ముద్ర వేసి ఆ బాండం మా మీద ఎందుకు మోపారు అది తెలుసుకోవడానికి ఈ మీటింగ్ పెట్టాం. ఆ యంత్రాన్ని కొన్నది ఎవరు, ఆ ఫ్రాడ్ చేసింది ఎవరు, ఈ కంపెనీని సర్వనాశనం చేస్తుంది ఎవరో మేము నిరూపిస్తాం. మా మీద కేసు పెట్టామంటున్నారుగా, సాక్ష్యం చూపించండి. మేమేదో లక్షలకు లక్షలు మింగేశామని, మా తప్పులు మేము ఒప్పుకొని సంతకాలు పెట్టామని అబద్ధాలు చెప్తున్నారే. ఏవి ఆ సంతకాలు? ఏది ఆ ఫైలు? చూపించమనండి. మా తప్పులేవో నిరూపించమనండి. న్యాయం మీ పక్షంలో ఉంటే మమ్మల్ని కార్చి పారేయండి, లేదా మీ తప్పొప్పుకొని ఆ చైర్మన్ సీట్ నుంచి దిగిపోండి. లేకపోతే చూపించండి ఎక్కడ సంతకాలు, ఏదో ఫైలు చూపించండి. స్టాప్ ఇట్. కంపెనీకి సంబంధించిన కోట్లాది రూపాయలు దిగమింగి శ్రీనివాసరావు గారికి ద్రోహం చేశామని ఒప్పుకుని క్షమాభిక్ష కోరుకుంటూ ఆనాడు మీరు స్వయంగా సంతకం చేసిన ఫైల్ ఇది. ఈ నిజాన్ని సాక్ష్యాలతో అందరి ముందు నిరూపించుకోవడానికే నేను ఇక్కడికి వచ్చాను. మనం సంతకం చేసిన ఫైలు ఇది కాదు కదా. మీ బండారాన్ని బయటపెట్టే ఫైల్ ఇది. మిమ్మల్ని కటకటాల వెనక్కి నెట్టే ఫైల్ ఇది. మూర్తి గారు, ఈ ఫైల్ బోర్డు ముందు పెట్టండి. ఇంతసేపు గొంతు చించుకున్నారుగా, కమాన్ మాట్లాడండి. ఏ గొంతు తడారిపోయిందా? నోటి మాట పడిపోయిందా? మీరు కాల్ చేస్తే నిజం బూడిదైపోదు, మీరు సమాధి చేస్తే న్యాయం అంతమైపోదు. ఆపో. ఈ ఫైల్లో ఉన్నవన్నీ నిజమని నిరూపించబడితే మేం శిక్ష అనుభవించడానికి సిద్ధంగా ఉన్నాం. అంత మాత్రాన ఇంత పెద్ద కంపెనీకి చైర్మన్ అవడానికి రాజాకున్న అర్హతలేమిటి? చదువు లేదు, సమర్థుడు కాదు, అనుభవం లేదు, క్యారెక్టర్ లేదు, డిసిప్లిన్ లేదు. బిజినెస్ ఇంప్రూవ్మెంట్ కోసం ఫారెన్ డెలిగేట్స్ తో డీల్ చేయడానికి ఒక్క ముక్క ఇంగ్లీష్ రాదు. ఇన్ని లేదులు కాదులు ఉన్న ఈ వ్యక్తి ఈ కంపెనీ చైర్మన్ గా కంటిన్యూ అవడం ఇంపాసిబుల్. Excuse me, gentlemen. The word impossible is in the fool's dictionary. See, accusation doesn't make a man either strong or weak, but it shows what he is. చూడండి, ఇంగ్లీష్ మాట్లాడితే గొప్ప కాదు. వన్ షుడ్ హ్యావ్ కల్చర్, సంస్కారం ఉండాలి. వీళ్ళకి ఇంగ్లీష్ తెలిసి ఏం చేశారు? కోట్ల నన్ను ఈ కంపెనీని ముంచేశారు. న్యాయాన్ని ధర్మాన్ని నమ్మిన మా నాన్నని మోసం చేశారు. And you should know one more thing. I can deal international business with my efficiency. I can deal with the NRIs. I can raise funds for my company. This is the projects which I have proposed. These are the foreign delegates whom I have already contacted. And this is the progress chart of my company. And you, come on, you. Listen carefully. Don't try to play fool with me. I can powder your bones and put it into the gutter. Get that right. Okay. వీళ్ళిద్దరూ కలిసి ఈ కంపెనీ 3.5 కోట్లు లాస్ చేసినందుకు లాయర్ నోటీస్ అండ్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్. కమ్ ప్లీజ్ కమ్. షో ఇట్ ఎవరిబడి. ఓకే, వెల్, మీరు ఈ కంపెనీకి డైరెక్టర్ గా ఉన్నప్పుడు మిమ్మల్ని అరెస్ట్ చేస్తే ఈ కంపెనీకి అవమానమని నేనే ఆపాను. సో మీరు రిజైన్ చేయడానికి 24 గంటలు టైం ఇస్తున్నాను. ఆ తర్వాత చట్టం చేయాల్సింది చేస్తుంది. బాబు వదిలే, బాబు వదిలే. తప్పో రైటో కోర్టులో తెలుసుకుందాం. మేమింక ఈ కంపెనీకి డైరెక్టర్లుగా ఉండదలుచుకోలేదు. ఈ బోర్డు మీటింగ్ అవగానే రిజైన్ చేస్తున్నాం. ఈ లోపలే కోర్టులు అరెస్టులు అంటూ మమ్మల్ని అల్లరి పెట్టొద్దు దయచేసి. ఇవి చేతులు కాదు, కాళ్ళు పట్టుకున్నాం అనుకో. 24 hours. చాలు బాబు చాలు. అదే 10,000 మాకు. కంగ్రాచులేషన్స్ రాజా గారు. ఎస్, దిస్ ఇస్ ద హిస్టరీ. ఏబీ షెడ్యూల్ కూడా రాని వ్యక్తి 3 నెలల్లో ఫారిన్ రిటర్న్ ఎగ్జిక్యూటివ్ లా మాట్లాడగలిగారంటే అతనిలో ఎంత కసి పట్టుదల ఉండి తీరాలి. ఆ రెండు మన రాజాగారిలో నిండుగా ఉన్నాయి. మన కంపెనీ చైర్మన్ గా ఉండటానికి ఇంతకన్నా అర్హతలు ఇంకేం కావాలి? ఎంటైర్ బోర్డ్ ఇస్ ఆఫ్టర్ అవర్ చైర్మన్. గివ్ హిమ్ ఏ బిగ్ హ్యాండ్. హీ ఈజ్ ఓన్లీ అవర్ చైర్మన్. ఓకే, నా ఈ విజయానికి కారణం
ఒక స్త్రీ. బిహైండ్ ఎవరీ సక్సెస్ఫుల్ మ్యాన్ దెర్ ఇస్ ఎ ఉమెన్ అంటారు. అలాగే నా సక్సెస్ వెనక ఉండే స్త్రీ మిస్ శ్వేత. అవర్ ప్రెసెంట్ ఎండి. ఆమెకు నా అభినందనని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.